హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఆలూ పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువగా నార్త్ సైడ్ ప్రిపేర్ చేస్తుంటారు, అయినా కూడా మన టేస్ట్కి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇందులో పెట్టే మసాలా స్టఫింగ్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పరాటాలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఉల్లగడ్డలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ని పోసి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆలు ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, మనం నైఫ్ తోటి ఇలా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా కూడా ఉడికించుకోకూడదు, మనం గ్రేట్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు పిండిని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వామును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాము వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు, కానీ వేసుకుంటే డైజెషన్కి బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ చేసేద్దాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్తో కానీ లేదంటే క్లాత్తో కానీ క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉల్లగడ్డలు చల్లారిన తర్వాత పీల్ చేసేసుకొని ఈ విధంగా గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవాలి. దీన్ని స్మాషర్ తోటి కూడా స్మాష్ చేసుకోవచ్చు, కానీ అక్కడక్కడ మనకి గడ్డలు ఉండిపోతాయి. ఈ విధంగా గ్రేట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం గ్రేట్ చేసేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని ఈ స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గ్రేట్ చేసిన ఆలు అంతా కూడా గిన్నెలోకి వేసుకొని ఈ స్టఫింగ్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కారం వేసుకుని అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని అలానే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను కూడా వేసేసుకొని ఫైనల్గా ధనియాల పొడిని వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం చేసే బాల్స్ మనం పిండి ముద్దను తీసుకుంటాం కదా, దాంట్లో హాఫ్ ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పిండిని కూడా ఇలానే బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాము. చూడండి, పిండి మరింత సాఫ్ట్గా అయింది. దీన్ని మరొకసారి బాగా నీట్ చేసేసుకుని వీటిని కూడా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్టఫింగ్ని పెట్టుకొని పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, చేతికి ఇలా పొడి పిండిని తీసుకొని చపాతీ ముద్దని ఇలా ప్రెస్ చేసుకుంటూ చివర్లు పల్చగా ఒత్తుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. మనం బొబ్బట్లకు ప్రిపేర్ చేస్తాం కదా, ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చపాతీలో స్టఫింగ్ ఎక్కువగా కావాలి అంటే మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ బాల్కి ఈక్వల్గా స్టఫింగ్ బాల్ కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మరొకటి చూద్దాము. కాస్త పొడిపిండిని చేతికి తీసుకుని చపాతీ ముద్దని ఇలా ప్రెస్ చేసుకుంటూ చివర్లు పలసగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేసుకొని పరాటాలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతోటి ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా పైనే రోల్ చేస్తూ చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీని ప్రిపేర్ చేసేటప్పుడు ఒకవేళ స్టఫింగ్ బయటకు వచ్చేసినా ఇబ్బంది ఏం లేదండి. దానిపైన లైట్గా పొడిపిండిని చల్లుకొని రుద్దేసుకుంటే సరిపోతుంది. ఇలా పరాటాను ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పరాటాను వేసేసుకోవాలి. పరాటాను కాస్త మందంగా చేసుకున్నారంటే అన్నీ కూడా పొంగుతాయి. పరాటాను కాల్చుకునేటప్పుడు బటర్తో కానీ గీతో కానీ కాల్చుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి, అన్నీ కూడా ఇలా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, లోపల స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. పరాటాలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
పరాటాని సర్వ్ చేసేటప్పుడు కర్రీతో పాటు కొంచెం ఆనియన్స్, టొమాటోస్ అలానే పరాటా పైన కొంచెం గీని వేసి సర్వ్ చేశారంటే సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.